దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పట్ల ప్రతి ఒక్కరికి వందనాలు. దేవుని స్వరము వినబడేది శుద్ధమైన హృదయానికే. ఎందుకంటే మన హృదయము అసూయతో, పాపముతో, కోపముతో నిండిపోయిందనుకోండి, దేవుని యొక్క స్వరము దూరం అయిపోతూ ఉంటుంది. అదే మన హృదయము శుద్ధమైంది అయ్యుండి మనము వినయము కలిగి మనము జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క స్వరము మనకు వినపడతా ఉంటుంది. అయితే దేవుడు అంటున్నారు, అమ్మ నీ హృదయాన్ని నాకిమ్ము, నా కుమారుడా నీ హృదయాన్ని నాకిమ్ము అని దేవుడు అడుగుతూ ఉన్నారు. నీ హృదయం ఎంత గాయమైపోయిందో, నీ రహస్య బాధలు అంటే బాధలన్నీ అందరికీ మనము చెప్పుకోలేమండి. కొన్ని బాధలు మౌనంగా మనమే పడతాము, ఎవరికి చెప్పుకోలేము. కానీ దేవుడు అంటున్నారు, నీ రహస్య బాధలు నాకు తెలుసు, నీ హృదయం ఎందుకు గాయమైపోయిందో నాకు తెలుసు. కాబట్టి నీ హృదయంలో ఉన్న బాధ, చింత, వేదన నేను ఎరిగి ఉన్న దేవుడును. నువ్వు ఎప్పుడైతే నీ హృదయాన్ని శుద్ధీకరించుకుని వినయము కలిగి నా సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావో, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను అంటున్నారు దేవుడు. కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు దేవుణ్ణి అడగటమే కాదు, నువ్వు ప్రార్థన చేసి కొన్ని క్షణములైనా నువ్వు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ నీ హృదయాన్ని తాకుతుంది. అప్పుడు దేవుని యొక్క స్వరము నీకు వినబడుతుంది. కాబట్టి శుద్ధ హృదయము గలవారికే దేవుని యొక్క స్వరము వినబడుతుంటుంది. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనము. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఆమేన్. ఎవరైతే శుద్ధ హృదయము కలిగి అంటే అసూయ, కోపము, ద్వేషము, పాపము ఏది లేకుండా మనుషులుగా ఒకవేళ ఏ కోపమైనా వచ్చినా, ఆలోచన ద్వారా ఏ పాపమైనా నీ హృదయంలో ఉన్నా, ఏది ఉన్నా సరే నువ్వు వెంటనే దేవుని సన్నిధిలో దాన్ని విడిచిపెట్టినప్పుడు, నీ హృదయాన్ని ఎప్పటికప్పుడు నువ్వు శుద్ధీకరించుకుంటున్నప్పుడు, వాక్యం అనే సబ్బు చేత నీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటున్నప్పుడు, ఉదక స్నానము చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం అగ్ని వంటిది. ఆ వాక్యము నీ హృదయంలో ఉన్న అసూయ, పాపము, ద్వేషము వాటన్నిటినీ కాల్చివేసి నీ హృదయాన్ని శుద్ధీకరించినప్పుడు నువ్వు దేవుణ్ణి చూడగలుగుతావు. ఏ విధంగా అంటే దేవుడు ఇలా ఆకాశంలోంచి దిగివచ్చి మనకు కనిపిస్తారని కాదు, కానీ వాక్యము చదువుతున్నప్పుడు లేదా దైవజనులు బోధిస్తున్నప్పుడు ఆ వాక్యంలోంచి నువ్వు దేవుణ్ణి చూడగలుగుతావు. అట్టి దేవుడు మనోనేత్రాన్ని నీకు అనుగ్రహిస్తారు. ఎప్పుడంటే నీ హృదయము శుద్ధీకరించినప్పుడు, శుద్ధ హృదయము కలిగి నువ్వు ఉన్నప్పుడు. అంతేకాకుండా కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటారు. ఏ విధముగానైనాను నువ్వు దేవుని చూడాలి అనుకుంటే మొదటిగా నీ హృదయము శుద్ధి చేయబడాలి. దేవుని స్వరము వినాలి అనుకున్నా సరే, అది ఒకవేళ కళలో కావచ్చు, దర్శనంలో కావచ్చు, వాక్యం చదువుతున్నప్పుడు కావచ్చు, దైవజనులు బోధిస్తున్నప్పుడు కావచ్చు, మనము ఆయన యొక్క స్వరాన్ని వినాలి అంటే మన హృదయము శుద్ధీకరించుకొని ఉండాలి, శుద్ధ హృదయము కలిగి ఉండాలి. ఆ విధంగా మనము జీవించినప్పుడు మనము దేవుణ్ణి చూడగలుగుతాము, ఆయన స్వరాన్ని కూడా మనము వినగలుగుతాము. కాబట్టి మన హృదయంలో ఏ అసూయ, పాపము, ద్వేషము ఏది ఉన్నా సరే దాన్ని విడిచిపెడదామండి. శుద్ధ హృదయము కలిగి మనము దేవుని సన్నిధిలో జీవిద్దాము, దేవుని యొక్క స్వరాన్ని విందాము, ఆయన ముఖ దర్శనాన్ని మనము చూద్దాము. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేర్లు ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవత. నిచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరెంతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడునుగాక. యెరూషలేముకి యేసు నామములోనే క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలిభాగస్తులై భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు
బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత విడుదల కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. ఎవరిని బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. అయ్యా, ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.